రెడ్డి గారు అడుగుతా ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి ఏం తింటా ఉన్నాడు సార్? డాక్టర్ సుధాకర్ తల్లి గారిని ఎందుకు పరామర్శించలేదు? అప్పుడు ముఖ్యమంత్రి కదా, బాధితులు కదా డాక్టర్ సుధాకర్, ఎందుకు పరామర్శించలేదు సార్? జగన్మోహన్ రెడ్డి అన్నం తింటున్నాడు, ఇంకేమైనా తింటున్నాడా? ఆ తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు పరామర్శించలేదు వారి కుటుంబాన్ని? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఎంతకంటే ఎక్కువ మాట్లాడతా. ఏం తింటా ఉన్నాడు? చంద్రబాబు గడ్డి తింటున్నాడా, పవన్ కళ్యాణ్ గడ్డిలో సగం గడ్డి తింటున్నాడా నేను కూడా మాట్లాడతా. అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే హక్కు నీకు లేదు. నువ్వు నీ పూర్వం ఒక మాట లాపి నేను అడిగిన దానికి సమాధానం. చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసులో ఎవరు గడ్డి తింటున్నాడు, ఏ గుడ్డి గడ్డికి ఏం తోగుతున్నాడని నేను కూడా మాట్లాడతా. నేను అడిగిన ప్రభుత్వానికి మాట్లాడాక మీరు మాట్లాడదు. మీరు మాట్లాడినప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు కదా సార్. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడిన సైలెంట్ గా ఉన్నాడు. మీరు మాట్లాడిన తర్వాత ఆయన టర్న్ వచ్చిన తర్వాత ఆయన సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు. మీరు కూడా నోట్ చేసుకోండి. వెంకటరెడ్డి గారు మీరు ఆగండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు అతను మాట్లాడినంత సేపు కామ్గున్నాం. వెంకటరెడ్డి గారు మీరు వెంకటరెడ్డి గారు ఆగాలి ప్లీజ్. మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు సైలెంట్ ఉన్నారు కదా ప్లీజ్. మ్యూట్ ఆప్షన్ ఉంటది, వాడండి. వెంకటరెడ్డి గారు కొంచెం సైలెంట్ ఉండండి. 4వ తారీఖు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. అడగడం చేత రాకపోతే చాలా అడగాలి కానీ ఒక నిమిషం అడగడం చేత రాకుండా ఇడే ఖాళీగా కూర్చోలేండి. వెంకటరెడ్డి గారు కాదు ఇక్కడే ఖాళీగా కూర్చోలేదు. మీరు చాలా మాట్లాడారు. మాట్లాడినప్పుడు సైలెంట్ గా విన్నారు కదా. మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత కాదు సార్ చెప్తాను ఉండండి సార్. మీరు చాలా అంశాలు మాట్లాడారు కదా. మీరు కేవలం సబ్జెక్టే మాట్లాడుంటే వాళ్ళు సబ్జెక్టే ఆన్సర్ చేస్తుండే వాళ్ళు. మీరు సబ్జెక్ట్ కాదు కదా. మీరు విమర్శలు చేస్తారు. ఆ విమర్శలు కూడా ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. వెయిట్ చేయండి, వినండి. మీరు మాట్లాడండి. వంశీ గారు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు దయచేసి ప్లీజ్. వెంకటరెడ్డి గారు దయచేసి మీరు 2 నిమిషాలు సైలెంట్ గా ఉండండి. వంశీ గారు మాట్లాడండి. సార్ ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేస్తారు. వెయిట్ వంశీ గారు మాట్లాడండి. హోమ్ గార్డ్ ఉద్యోగం కూడా అతి కష్టం మీద తెచ్చుకునేటటువంటి ఉద్యోగమే. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఒక వ్యక్తి ఎదిగాడు అంటే ముందు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి శవాల దగ్గర కాపలాలు కాసి పెళ్ళాం పిల్లలను వదిలేసి రాష్ట్ర పౌరుల కోసం కాపలాలు కాసి 15-20 సంవత్సరాలు ఎస్ఐలుగా చేసిన తర్వాత వారికి సిఐగా ప్రమోషన్ వస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ సిఐయా రాండి, పోలీసులు లేకుండా బయటికి రాండి. ఈ ఆఫ్టర్ ఆల్ సిఐ రాజు గారు మీరు ఏం డిబేట్ సార్ నాకు అర్థం కాదు. ఆఫ్టర్ ఆల్ సిఐ